హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సజావుగా సాగుతాయి. అలాగే వృషభ రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలగనుంది. అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో వారికి లోన్ సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యత అనేది ఉంది. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. పట్టుదలతో నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశీయాన యోగం ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్య మరింత ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు అనేవి సంభవిస్తాయి. ఐటీ నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.